వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్డూరి లక్ష్మణ్ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రాష్ట్ర విప్ రామచంద్ర నాయక్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, మన జాతి పెద్దలు రవీందర్ నాయక్ గారు, సెక్రటరీ గారు రాముల్ నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు మిత్రులందరికీ కూడా సేవాలాల్ జయంతి 287వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 1739లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుత్తి, అనంతపూర్ జిల్లా గుత్తి తాలూకాలో భీమ్లనాయక్ తండాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది బంజారాలను ఏకం చేయడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో ఉన్నటువంటి బంజారాలకు ఒక సందేశం ఇచ్చినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. భక్తి మార్గంలో ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలు, సుగాలీలు మందు తాగకూడదు, తప్పుడు పద్ధతులు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, జీవహింస చేయకూడదని చెప్పి జ్ఞానబోధ చేసి ఈ ప్రపంచానికే బుద్ధుని తర్వాత ఒక శాంతి మార్గాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు సంత్ శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. గట్టిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, లీడర్ ఆఫ్ పీపుల్, ప్రజానాయకుడు, ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న, మీరు అందరినీ గట్టిగా చూస్తున్నారు, అందరి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా మా జాతి అంతా మీతో ఉంటుంది, మమ్మల్ని మీరు కాపాడుకోవాలమ్మా. మా జాతిని ఖచ్చితంగా మీ అడుగుల్లో అడుగు వేసి ఈ జాతి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై సేవాలాల్, జై బోలో సేవాలాల్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు, ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్, శుభాకాంక్ష తెలియజేస్తారు. జై సేవాలాల్ భాయ్యో, గట్టిగా జై సేవాలాల్. సేన రామ్ రామ్. ఈనాటి సేవాలాల్ గారి, సంత్ సేవాలాల్ గారి 287వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ కోసం, ఒక నిరంకుశ పాలనకు చిరమాంకం కోసం మరి నిరంతరం పోరాడిన మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మన గిరిజన శాఖ మాత్యులు అడ్డూరి లక్ష్మణ్ గారికి, పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా డాక్టర్ బెల్లన నాయక్ గారికి, ఎమ్మెల్సీ మాజీ రాముల్ నాయక్ గారికి, డాక్టర్ సంజయ్ గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మన ట్రైబల్ సెక్రటరీ ఘోష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన చోగోత్ చవాన్, బారగోత్ పమార్, 27 పాड़ा वर्तिया, 52 पाड़ा भूक्या, मार भाइयों ने भिया न सेन राम राम. మిత్రులారా, సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు రాష్ట్రమంతటా అట్టహాసంగా, మరి మన ముఖ్యమంత్రి గారిని అడగానే సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన మన నాయకులు రేవంత్ అన్నకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలకి అధికారికంగా మరి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే విధంగా నిధులు రెట్టింపు నిధులు కేటాయించిన అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గిరిజన ఈరోజు రాష్ట్రంలో గిరిజన నాయకులు, అదేవిధంగా అధికారులు, మరి ప్రజలు ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన గిరిజనులకు మెండుగా ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని శాఖల్లో ఇంజనీర్లు కానీ విద్యార్థులు ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. 2 సంవత్సరాల్లోనే, అనతి కాలంలోనే 83,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు కల్పించిన నాయకులు మన నాయకులు. అదేవిధంగా ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మా రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా ఈఎన్సీ ఆర్ఎండ్బి మన మోహన్ నాయక్ గారు, అదేవిధంగా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెలే నాయక్ గారు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, నాకు ఇన్ని అవకాశాలు గిరిజన నాయకులకు, గిరిజన అధికారులకు ఇచ్చిన మరి నాయకులు, మరి ఈరోజు మాకు ఒక మార్గదర్శిగా నిలబడ్డ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నకు అందరికీ మరి మా అందరి గిరిజన ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా.
ముఖ్యంగా మా విద్యార్థులు, భవిష్యత్తులో అధికారులు, మనమందరం ప్రతి తండాలో సేవాలాల్ గారి ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. తండాల్లో ముఖ్యంగా గుడాల్లో మరి పేదరికంతో విద్య వైపు, ఉపాధి వైపు నడవని మన వెనుకబడిన మన జాతిని ముందు నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చేసే సహకారంతో పాటు మనమందరం యూనిటీగా ఐక్యతతో ముందుకు సాగితే తండాల్లో ఎవరి తండాల్లో వారు ముఖ్య భూమిక పోషిస్తే తప్పకుండా మరి సేవాలాల్ గారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సేవాలాల్ గారు శాంతి మార్గంలో జీవహింస చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అదేవిధంగా మద్యం మాంసం సేవించకూడదని చెప్పేసి వారు బోధించిన మరి సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్నలారా, మరి ఆనాడు మొఘళ్ళతోని పోరాడిన జాతి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళతోని పోరాడిన జాతి, ఆ తర్వాత భూమి కోసం మరి వెట్టి చాకిరి విముక్తి కోసం ఠాను నాయక్ గారు పోరాడిన జాతి, భవిష్యత్తులో అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలాగా మన జాతి ఐక్యంగా ముందుకు సాగాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చే మరి అవకాశాలను అందిపుచ్చుకునే దాంట్లో ఇంకా మనం ముందు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై సేవాలాల్, జై సేవాలాల్. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ బలరాం నాయక్ గారు. సభకు నమస్కారం. బాయో బియావో తమెన్సేన్ రామ్ రామ్ కేతోయో. ముఖ్యంగా ఇలా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకందరికీ కూడా వారి ఆశీస్సులు మనకు కావాలి. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు వారికి ఉండాలి. మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మనకు కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పెంచకపోతే హాస్టల్లో లక్షలాది పిల్లలు సార్ మీ ఒక ఆశీస్సులతోని సుఖంగా తింటున్నారు సన్న బియ్యం.